తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో మరోసారి గాలి నాణ్యత పడిపోయింది. ఈ రోజు ఉదయం భాగ్యనగరంలో గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ ఉండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సురక్షితమైన రెండంకెల స్థాయిలో ఉండాల్సిన గాలి నాణ్యత సూచి శుక్రవారం పటాన్ చెరువు పరిధిలోని రామేశ్వరం బండలో అత్యధికంగా 251గా నమోదైంది. ఇది అత్యంత అనారోగ్యకరమైన స్థాయిగా అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో నిత్యం నిర్మాణ పనులు పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల వస్తున్న దుమ్ము, నగర శివార్లలో చెత్తను తగలబెట్టడం వంటి కారణాల వల్ల గాలిలో ప్రమాదకరమైన నైట్రోజన్ డయాక్సైడ్ PM 2.5 రేణువుల శాతం పెరుగుతుంది. ముఖ్యంగా తెల్లవారుజామున రాత్రి వేళల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ పరిస్థితిలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అనవసరమైన అవుట్డోర్ కార్యకలాపాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ కు చెందిన రిలయన్స్ పవర్ తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఇవాళ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబైతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగదు అక్రమ చలామణీ కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక రిలయన్స్ పవర్ కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సోదాల్లో అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సోదాలు పూర్తయిన అనంతరం ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ కు చెందిన రిలయన్స్ పవర్ తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఇవాళ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబైతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నగదు అక్రమ చలామణీ కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక రిలయన్స్ పవర్ కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక సోదాల్లో అధికారులు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సోదాలు పూర్తయిన అనంతరం ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.